అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్లే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆయన ఆ రోజు పదవులు ఆశించో ఇంకేదో ఆశించో చేయలేదు. ఆ తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేసి మన తెలుగు రాష్ట్రాన్ని సంపాదించాడు. అదేవిధంగా ఈ రోజు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఎలా ఉన్నాయంటే, కనీసం రాజధాని లేదు, యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక మళ్ళీ పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉన్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఎందుకోసం త్యాగం చేసింది? నా తెలుగు వాళ్ళంటూ ఒక చోట ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేశాడు. కానీ నేడు మళ్ళీ మనం వలసలు వెళుతూ ఉన్నాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఆ రోజు ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం వల్ల వచ్చింది మనకు ఆంధ్ర రాష్ట్రం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మళ్ళీ బయటికి వెళ్లే రోజులు ఉన్నాయి. గుర్తు చేసుకోండి, అలాంటి మహానుభావులు మన భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? వాళ్ళకి ఇచ్చే ఘన నివాళి ఏంటి? ప్రతి ఒక్కరూ ఒక కంకణంలా కట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణం వదిలి ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదించాడు. ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ కూడా రావడం జరిగింది. 58 రోజులు మనకుంది. ఈ 58 రోజులు మనం ప్రతి ఒక్కరూ పోరాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఏ విధంగా అయితే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారో, అదే ఆ పోరాట స్ఫూర్తితో మనం పోరాడి మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకొని ప్రతి జిల్లాని అభివృద్ధి చేసుకుందాం. మన యువతకి ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు తెప్పించుకున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలోని పరిశ్రమలు తెచ్చుకొని మన రాష్ట్రాన్ని 10 మందికి ఉపాధి చూపించే స్థాయికి ఎదుగుదామని కోరుకుంటూ ఉన్నాను.